అందరూ చాలా మంది కోచింగ్ అనేది కంపల్సరీగా పోతూ ఉంటారు. కొంతమంది ఒకరిద్దరే తక్కువ మంది మేము కోచింగ్ పోలేదు, సొంతంగా చదివినాము అట్లా వచ్చింది కొంతమంది చెప్తుంటారు. ఇది ఏది కరెక్ట్ అంటారు? కోచింగ్ పోవడమే కరెక్ట్ అంటారా? కోచింగ్ అనేది ఒకసారి పోయి తర్వాత చదువుకుంటే బెటర్ అంటారా? అంటే అండి ఈ యూపీఎస్సీ ప్రిపరేషన్ సీన్ అనేది చాలా మారింది. అంటే కోచింగ్ అనేది ఒకప్పుడు ఉండే ఒక 10-15 years బ్యాక్, 20 years బ్యాక్ ఖచ్చితంగా యూపీఎస్సీ కొట్టాలి అంటే ఢిల్లీకి వెళ్ళాల్సిందే, కోచింగ్ తీసుకోవాల్సిందే అన్నట్టుండే. కానీ ఇప్పుడు చాలా మారిపోయింది. అసలు ఇప్పుడు మీరు ఏ టాపర్ని ఒక 100లో 90 మంది నాకు తెలిసి కోచింగ్ వెళ్ళని వాళ్ళే ఉంటారు. ఎందుకంటే మనకి ఇంటర్నెట్ ఉంది కాబట్టి మనం ఏదైనా మనకి ఇప్పుడు ఆన్లైన్లో దొరుకుతుంది. మెటీరియల్ కావాలని ఏదైనా ఒక డౌట్ ఉంది అనుకోండి, కాన్సెప్ట్ని దాన్ని వెంటనే మనం గూగుల్ చేయొచ్చు. గూగుల్ చేస్తే మనకు అర్థమైపోతుంది, క్లారిటీ వస్తుంది. సో ఈ రోజులలో ఇంటర్నెట్ ఉన్న ఈ రోజులలో కోచింగ్ అనేది దాని యొక్క యూటిలిటీ అంతగా లేదు. సో ప్రశాంతంగా మనకి ఇంట్లో ఏం డిస్టర్బెన్స్ లేకపోతే మనం ఇంట్లోనే కూర్చొని చదవచ్చు. ఓకే సార్, మీకు ఒక టోటల్గా మీరు ఈ సక్సెస్ సాధించడానికి దాదాపు ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఎన్ని అటెంప్ట్స్ పట్టింది? సో నాకు ఫస్ట్ 3rd అటెంప్ట్లో 217 ర్యాంక్ వచ్చింది. దాని ద్వారా నేను ఐపీఎస్లో అలాట్ అయ్యి ఇప్పుడు ఐపీఎస్లో ఉన్నాను. ఇప్పుడు ఇది నా 4th అటెంప్ట్లో నాకు 104 ర్యాంక్ వచ్చింది. మొత్తం టోటల్గా ఎన్ని అటెంప్ట్స్ ఉంటాయి? ఎవరికి అంటే రిజర్వేషన్ వైజ్ గా ఉంటాయా, ఎలా ఉంటాయి అటెంప్ట్స్? జనరల్ కేటగిరీ వాళ్ళకి 6 అటెంప్ట్స్ ఉంటాయి మాక్సిమం. ఓబీసీ వాళ్ళకి 9 ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నాకు తెలిసి అటెంప్ట్స్ లో లిమిట్ లేదు అనుకుంటా, నాకు తెలిసినంత వరకు. ఏజ్ కూడా ఉంటుంది నాకు తెలిసి 31 32 ఉంది జనరల్ కేటగిరీకి. ఓబీసీకి ఇంక నాకు తెలిసి ఇంకా కొంచెం ఎక్కువ. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నాకు తెలిసి లిమిట్ ఉందో లేదో నాకు తెలియదు ఎగ్జాక్ట్గా. మాక్ ఇంటర్వ్యూస్ విషయానికి వస్తే అండి, ఒకటి మనం లైఫ్లో ఎప్పుడు ఏం ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేదు అన్నప్పుడు మాక్ ఇంటర్వ్యూస్ ఒక 3-4 అటెండ్ అయితే ఆ భయం, మీరు అన్నట్టు ఆ భయం పోతుంది, కొంచెం ఫ్రీగా మాట్లాడతాం. నాకు తెలిసి దానికి మించి అండి మాక్ ఇంటర్వ్యూస్ పెద్ద యూటిలిటీ లేదు. నేను ఈసారి అసలు ఏం మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వలేదు. ఒక 2-3 ఇచ్చుంటాను, కానీ అవి నాకేం పెద్ద యూజ్ అవ్వలేదు. ఎందుకంటే ఈ మాక్ ఇంటర్వ్యూస్లో ఇంటర్వ్యూ చేసే విధానం ముందు మన ఫైనల్ ఇంటర్వ్యూలో మన ఇంటర్వ్యూ జరిగే విధానంలో చాలా తేడా ఉంటుంది. మాక్ ఇంటర్వ్యూ ఏంటంటే వాళ్ళు ఏదో మనల్ని భయపెట్టాలని, మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఫైనల్ ఇంటర్వ్యూ అలా ఉండదు. ఫైనల్ ఇంటర్వ్యూ చాలా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో, ప్లస్ అక్కడ ఒక కెమెరా ఉంది మనల్ని రికార్డ్ చేస్తుంది అనే ఫీలింగ్ ఉండదు మనకి. మాక్ ఇంటర్వ్యూస్లో కెమెరా ఉంటుంది మనల్ని రికార్డ్ చేయడానికి. సో యాక్చువల్ ఇంటర్వ్యూ చాలా న్యాచురల్గా, చాలా కంఫర్టబుల్గా జరుగుతుంది.